ఇక జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సో స్వామివారిని దర్శించుకునేందుకు కోకొల్లలుగా భక్తులు తరలి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెన్ శ్రావణి అడిగి తెలుసుకుందాం. శ్రావణి. ఎస్ నీలిమ, మనం ప్రజెంట్ టీటీడీ ఆలయం వద్ద అయితే ఉన్నాము. మార్నింగ్ నుండి చూసుకుంటే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో భక్తులు కూడా క్యూ లైన్లో మనం చూస్తున్నట్లయితే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయడం అయితే జరుగుతోంది స్వామివారి దర్శనం కోసం. ఈరోజు స్వామివారి దర్శనం అలాగే స్వామివారి అలంకరణ గురించి మనతో మాట్లాడడానికి ఆలయంకి సంబంధించిన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ స్వామి, చెప్పండి, ఈరోజు స్వామివారి కోసం ఎలాంటి అలంకరణ చేశారు? పొద్దు నుండి పూజలు ఎలాంటివి చేస్తూ ఉన్నారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హైదరాబాద్ శాఖ ఆనందగిరి క్షేత్రం జూబ్లీ హిల్స్ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని మరియు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఆలయ అధికారులతో చేత చాలా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల సౌలభ్యార్థమై. అలాగే ఈరోజు ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి ముందుగా తిరుప్పళ్ళిచ్చి కార్యక్రమంతో స్వామివారికి నిద్రలేపేటువంటి సుప్రభాత సేవగా తిరుప్పళ్ళిచ్చిన చేపడం జరిగింది. ఆ తదనంతర కార్యక్రమంగా ఉదయం 5 గంటల నుంచి భక్తుల సౌలభ్యార్థం స్వామివారి యొక్క సర్వదర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విరివిగా స్వామివారిని దర్శించుకొని భక్తుల సౌలభ్యార్థమై ఆలయ అధికారులందరూ కూడా చక్కగా స్వామివారికి విన్నవించినటువంటి ప్రసాదాన్ని అన్నింటినీ కూడా భక్తుల సౌలభ్యార్థం వితరణ చేయడం జరుగుతోంది. భక్తుల సౌలభ్యార్థమై ఇక్కడ చక్కగా నీటి వసతి, మంచినీటి వసతి, అన్నప్రసాద సౌలభ్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల నుంచి వచ్చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. అలాగే నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్లు, డైరీలు కూడా ఆలయంలో సౌలభ్యంగా దొరకడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. భక్తుల కోసం ఏర్పాట్లు ఏవేవి చేశారు? అండ్ భక్తుల కోసం ప్రత్యేకంగా అంటే తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రీసెంట్గా జరిగింది. ఇప్పుడు న్యూ ఇయర్కి ఎంతమంది భక్తులు వచ్చే సంఖ్య కనిపిస్తుంది? ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థమై సుమారుగా 70,000 మంది జనాలు స్వామివారిని దర్శించుకున్నట్టుగా స్వామివారి యొక్క లెక్క. అలాగే ఈ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని అదే తాకిడి, భక్తుల తాకిడి ఉంటుందన్న ఉద్దేశంతో ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి వసతిని, అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనార్థమై చక్కగా ఆలయానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. సో చూస్తున్నారు కదా, టీటీడీలో అయితే మనకి ఆ స్వామివారి అర్చకులు న్యూ డే న్యూ స్టార్ట్ అన్నట్టుగా తొలి రోజున కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారు దైవ దర్శనంతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రావణి.